చేయండి. కంపల్సరీ మ్యాక్సిమం మీకు ప్రిన్సిపల్ సార్ కానీ కాలేజీ కానీ ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కామర్స్ వాళ్ళకు ఎంకామ్, మ్యాథ్స్ వాళ్ళకు ఎంఎస్సి కంప్యూటర్స్, డేటా సైన్స్ వాళ్ళు కానీ ఏది కానీ వాళ్ళకి ఎలిజిబుల్ వస్తుంది ఈ ఇయర్. నెక్స్ట్ బైపీసీ వింగ్ వాళ్ళకు ఫుడ్ సైన్స్ కూడా తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇక లైఫ్లో ఎవరు కూడా ఇఫ్ యు ఆర్ బర్న్ పూర్ ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. మనం పేదరికంగా పుట్టడం మనది కాదు. బట్ ఇఫ్ యు ఆర్ డై, అవునా కదా, పేదరికం అనేది మన జీవితం ముందున్న తల్లిదండ్రులు చూస్తుంది. నువ్వు పేదరికంలో పుట్టినావు, పేదరికంలోనే చస్తున్నావు అంటే నీకు చేత కాదు, అంటే నువ్వు లైఫ్లో ఓడిపోయినట్టు. అంటే దీన్ని ఎలా చెప్తున్నానంటే మనకు ఏ పనైనా చదువును కలిసి చేసుకోవాలనుకుంటారు, తప్పదు. ఒంటరిగా వన్ మ్యాన్ ఈజ్ ఆర్మీ, టూ మెన్స్ అండ్ అదర్ ఈజ్ క్రౌడ్. అంటే ఒక వ్యక్తి అనేది ఒక యుద్ధం లాంటి. ఫర్ ఎగ్జాంపుల్ థింక్ తోటి ఏం పెట్టుకొని చేస్తే నువ్వు ఎందుకు విజయం సాధించవు? తప్పనిసరిగా విజయం సాధిస్తావు. లైఫ్ అనేది ఎవరికి కూడా ఒకే స్ట్రేట్ లాగా ఉండదు. అది స్టూడెంట్స్ కానీ, పెద్దోళ్ళు కానీ, చిన్నోళ్ళు కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలియని కొత్త ప్లేస్కి పోతే మనం ఏం పెట్టుకుంటాము? జీపీఎస్ పెట్టుకుంటాం. పోతుంటే కాలంలో బండి మీద పోతా అంటే లెఫ్ట్ రైట్ మనకు వస్తుంది. మనం మిస్ అయినాం అనుకో, జీపీఎస్ ఏం చేస్తుంది? మరి అక్కడి నుంచి మళ్ళీ అదే చూసుకొని సెట్ చేసుకొని మళ్ళీ నీ దారి చూపిస్తుందా లేదా? చూపిస్తుందా లేదా? ఇప్పుడు మనం జీపీఎస్లో పోతాం, మిస్ అయింది, అది ఆడికి ఆగిపోతుందా? నువ్వు చేరే వరకు నీ గోల్ ఏంది, నువ్వు ఎక్కడికి పోదామనుకున్నావు, ఆడే వరకు కూడా ఆ జీపీఎస్ నీకు చెప్తూనే ఉంటుంది. భీమారం ఎంటీఆర్ గార్డెన్లో కనిష్క మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల యాన్యువల్ డే నిర్వహిస్తున్నాం. ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్లో మనకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ విద్యార్థులకు వీడ్కోలు సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం మా కళాశాల తరఫున నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్స్లలో భావన అనే అమ్మాయి ములుగు జిల్లా గ్రామీణ ప్రాంత విద్యార్థికి ఇన్ఫోసిస్లో 4 లక్షల వార్షిక ఆదాయాన్ని సంపాదించినందుకు ఆ అమ్మాయికి మేము సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా కరాటే పోటీలో గోల్డ్ మెడల్, ఇంటర్నేషనల్లో గోల్డ్ మెడల్ సంపాదించిన విద్యార్థి కూడా ఈ సందర్భంగా మనము సన్మానించడం జరిగింది. అదేవిధంగా గత సెమిస్టర్ మొన్న కేయూ ఫలితాల్లో 9.5 సాధించిన 2 విద్యార్థులకు కూడా మా కళాశాల తరఫున బహుమతి ప్రదానం జరిగింది. ఈ సభాముఖంగా నేను తెలియజేయడం అనగా కనిష్క మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ చదువుతో పాటు కార్పొరేట్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ మరియు సిఆర్టీఐ క్లాసెస్ ఇస్తూ వారందరూ కూడా కళాశాల నుంచి బయటికి వెళ్ళిపోయే లోగా, అంటే డిగ్రీ పట్టా పుచ్చుకునే లోపల వారందరికీ కూడా ఏదైనా ఒక ఎంఎన్సీ కంపెనీలో జాబ్ ఆపర్చునిటీ కల్పిస్తున్నాం. ఈ అవకాశాన్ని మిగతా విద్యార్థులు కూడా మా కళాశాలలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో జాయిన్ అయి వినియోగించుకోవాలి. అదేవిధంగా మా కళాశాలలో ఎంకామ్ మరియు ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, పీజీ అడ్మిషన్లు కూడా గలవు. ఇవన్నీ కూడా గత విద్యార్థులు మరియు ప్రజెంట్ ఉన్న విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి మా కళాశాల తోడ్పాటుకు మీరందరూ సహకరించగలరు. నా పేరు గోలి వెంకట్, సెక్రటరీ కరస్పాండెంట్. ఈ సమావేశంలో డైరెక్టర్ నడూరు గోవర్ధన్, ప్రిన్సిపాల్ కుమార్ మరియు విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.